ఓం శాంతి. 14/9/20. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు సత్యాతి సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు. ఇది సత్సంగం కూడా. ఇక్కడ మీరు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యం మీకు దొరికింది కాబట్టి ఆయనే మిమ్మల్ని తీరం చేర్చేస్తారు. ప్రశ్న: లెక్కాచారం యొక్క ఆటలో మనుష్యుల యొక్క తెలివికి మీ తెలివికి తేడా ఏంటి? మనుషులు అర్థం చేసుకోవడానికి మీరు అర్థం చేసుకున్నదానికి తేడా ఏంటి? మనుషులు ఏమనుకుంటారంటే, ఇది ఏదైతే సుఖదుఖాల ఆట నడుస్తున్నదో ఈ సుఖదుఖాలన్నీ కూడా పరమాత్ముడే ఇస్తాడనుకుంటారు. ఇంకా పిల్లలు మీరేమనుకుంటారు? ప్రతి ఒక్కరికి కూడా కర్మల లెక్కాచారం యొక్క ఆట. ప్రతి ఒక్కరిది కూడా కర్మల లెక్కాచారం యొక్క ఆట. బాబా ఎవ్వరికి దుఃఖం ఇవ్వరు. ఆయన వచ్చేదే సుఖం యొక్క మార్గం చూపించడం కోసం, సుఖం యొక్క మార్గాన్ని తెలియచేయడం కోసం. బాబా అంటే, పిల్లలు నేను ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు, నేను ఎవ్వరినీ దుఃఖపెట్టలేదు. ఇది మీ కర్మల యొక్క ఫలం. పాట ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని ఎక్కడైనా సుఖం శాంతి పుణ్య ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోని పాడుకుంటారు కదా, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. ఎవరిని పిలుస్తున్నారు? బాబాని పిలుస్తున్నారు. బాబా వచ్చి పాపపు కలియుగ ప్రపంచం నుండి సతయుగి పుణ్య ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోని. ఇప్పుడు జీవాత్మలందరూ కలియుగీలే. వాళ్ళ బుద్ధి పైకి వెళ్తున్నది. బాబా అంటారు, నేను ఎవరిని, ఎలా ఉన్నాను, ఇలా ఎవ్వరికి నన్నుగా తెలియదు. ఋషులు ముళ్ళు అందరూ ఏం చెప్తూ వెళ్ళిపోయారు? మాకు రచయిత రచన గురి యొక్క యజమాని ఎవ్వరు అన్నది అంటే బేహద్ తండ్రి, ఆయన బేహద్ రచన యొక్క ఆది మధ్య అంతా ఏమీ తెలియదనేసారు. ఆత్మలు ఎక్కడ ఉంటాయో దాన్ని ఏమంటారు? బ్రహ్మ మహతత్వం అంటారు. అక్కడ సూర్యచంద్రులు ఉండరు. ఈ సూర్యచంద్రుల యొక్క వెలుగు అక్కడికి వెళ్ళదు. కాబట్టి మూలవతనంలోనూ ఉండదు, సూక్ష్మవతనంలో కూడా ఈ సూర్యచంద్రుల ఇవేవి అక్కడ ఉండవు. అవి ఒరిజినల్గా ప్రకాశవంతమైన ప్రపంచాలు. ఇంకా ఈ భూమి యొక్క ఈ భూమండలం మీదే దీనికి లైట్లు కావాలి. ఈ భూమి అనే స్టేజ్కి లైట్లు కావాలి. కాబట్టి ఈ సూర్యచంద్రులు ఇక్కడే భూమికే ఉంటాయి. కాబట్టి ఈ మండపానికి లేక ఈ రంగస్థలం అనండి, స్టేజ్ అనండి, దీనికి లైటింగ్స్ వస్తాయి. రాత్రుడు సూర్యుడు రాత్రులు అయ్యేసరికి చంద్రుడు నక్షత్రాలు ఉంటాయి, పగలు సూర్యుడు. ఇవి లైట్స్ మనకి వెలుగు ఇవ్వడానికి. ఈ లైట్లు ఉంటూ కూడా అంధకారం, అందరూ అంధకారంలో ఉన్నారు అంటారు. అంటే రాత్రి అయ్యేసరికి చీకటి అయితే దీపం వెలిగించుకుంటాం. సత్యతైత యుగాల్ని పగలు అంటారు, భక్తి మార్గాన్ని రాత్రి అంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు కొత్త ప్రపంచము మళ్ళీ తిరిగి పాత తప్పకుండా అవుతుంది, మళ్ళీ కొత్తది అవుతుంది, మళ్ళీ పాతది కొత్తది. ఇది కొత్తది అయ్యింది అంటే పాతది వినాశనం అయిపోతుంది. ఇది బేహద్ ప్రపంచం. బిల్డింగ్ కూడా బాబా అంటారు, చాలా పెద్ద పెద్ద రాజుల బిల్డింగ్స్ ఉంటాయి, మహల్లు. ఇది బేహద్ ఇల్లు. బాబా అన్నారు, ఇది ఒక స్టేజ్ అనండి, మండపం అనండి, దీన్ని కర్మక్షేత్రం అని కూడా అంటారు. కర్మ అయితే తప్పకుండా ఇక్కడ చేసి తీరాలి. మనుషులందరి కోసం ఇది కర్మక్షేత్రం. అందరూ కర్మ చేయవలసిందే, పాత్ర వేయవలసిందే. పాత్ర ప్రతి ఒక్క ఆత్మకి ముందు నుంచే వాళ్ళ పాత్ర వాళ్ళకి లభించే ఉంది. మీలో కూడా కొంతమందికి ఈ విషయాలు
బాబా అంటారు, కొంతమంది ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు. వాస్తవంలో ఇది గీతా పాఠశాలల్లో బాబా అంటారు, మామూలు పాఠశాలలో ముసలాళ్ళు ఎవరైనా చదువుకుంటారేంటి? ఎక్కడైతే ముసలాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ చదువుకుంటారు. వేదాలని పాఠశాల అని అనరు. బాబా అంటారు, అక్కడ మనకు ఒక లక్ష్యం అంటూ ఉండదు. మనం ఇన్ని వేద శాస్త్రాలు చదువుకున్నాం, దాంతో ఏమయ్యాం అది ఎవరికీ తెలియటం లేదు. ఏదైనా బాబా అంటున్నారు, సత్సంగం ఉంది అంటే అక్కడ ఏ లక్ష్యం ఉండదు. ఎప్పుడైతే వాటిని బాబా అంటారు, సత్సంగం అనడానికి కూడా సిగ్గేస్తుంది. ఇప్పుడైతే వాటిని సత్సంగం అనడానికి సిగ్గేస్తుంది. సత్యమైన వాడు ఒక్కడే తండ్రి. ఆయన గురించి అంటారు, ఏది బాబా అంటారేమని, ఆ సత్యమైన సాంగత్యం, ఆయన సాంగత్యమే మిమ్మల్ని తీరం చేరుస్తుంది. మిగతా అవన్నీ చెడు సాంగత్యాలే ముంచేస్తాయి. చెడు సాంగత్యం అన్నది కలియుగ మనుషులది చెడు సాంగత్యం, కుసంగం. సత్సాంగత్యం ఒకటే. ఇప్పుడు మీకు వండర్ అనిపిస్తుంది, మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యంత జ్ఞానం ఎలా బాబా ఇస్తున్నారు. మీకు ఎంత ఖుషి ఉండాలి. మీరు సత్యమైన పాఠశాలలో కూర్చున్నారు, మిగతా వాళ్ళందరూ అసత్యమైన పాఠశాలలో కూర్చున్నారు. బాబా అంటున్నారు, ఆ సత్సంగాల్లో ఎవ్వరు తయారయ్యేం రారు. స్కూల్ కాలేజీల నుండి కొంచెమైనా తయారయ్యి ఎవరైనా వచ్చి కొంచెం చదువుకుంటారు కాబట్టి తయారై వస్తారు. ఇంకెక్కడా చదువు అన్నది లేదు. సత్సంగాన్ని చదువు అనరు. శాస్త్రాలు అవి చదువుకుంటారు, దుకాణాలు తెచ్చి కూర్చుంటారు ఎక్కడికక్కడ డబ్బు సంపాదించుకోవడానికి. గ్రంథాలు కొంచెం నేర్చుకుంటారు, గురుద్వారం తెరుచుకొని కూర్చుంటారు. గురుద్వారాలు ఎన్ని తెరుస్తున్నారు? గురువు యొక్క ద్వారం అంటే ఇల్లు అంటారు కదా. బాబా అంటున్నారు చూడండి, ఇంకా ఏదో ఒకటి తెరుస్తూ ఉంటారు, అక్కడ కూర్చుంటారు, శాస్త్రాలు అవి చదువుకుంటూ ఉంటారు. మీదైతే గురుద్వారం, ముక్తి జీవన్ముక్తి ధామమే సద్గురుద్వారం. సద్గురు పేరేంటి? అకాలమూర్తి. సద్గురుని అకాలమూర్తి అని అంటారు. ఆయన వచ్చి ముక్తి జీవన్ముక్తి యొక్క ద్వారాలను తెరుస్తారు. అకాలమూర్తి కదా, ఎందుకంటే ఆయన ఏ కాలుడు తిండు. ఆత్మ బిందువు, దాన్ని ఎలా తింటాడు? కాలుడు తినడం అన్నది ఆత్మని జరగదు. ఆత్మ శరీరాన్ని వదిలిసిపోతుంది, వెళ్ళిపోతుంది. మనుషులు అనుకుంటారు, మనుషులకి ఏమైనా తెలుసా ఈ పాత శరీరం వదిలేస్తే వెళ్ళి మళ్ళీ ఇంకోటి తీసుకుంటామని. అందుకే ఏడవడం మొదలు పెడతారు. లేకపోతే ఈ పాత శరీరం వదిలేసి ఇంకో శరీరాన్ని తీసుకుంటున్నామంటే ఏడవలసిన పనే ఉంది. ఇది మీకు తెలుసు, డ్రామా ఎప్పుడో అనాదిగా తయారైపోయింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రను వేయవలసిందే. బాబా అంటారు, సతయుగంలో నష్ట మోహ అయి ఉంటారు. మోహజీత కథ చెప్తూ ఉంటారు కదా, పండితులు చెప్తూ ఉంటారు. మాటలు విని విని ఏం చేస్తారు? గ్రంథాలు పెట్టుకుని కూర్చుంటారు, విని అందరికీ చెప్పడం కోసం. ఎంతోమంది వెళ్ళి వింటూ ఉంటారు. వాళ్ళనే, అందుకే దాన్ని కనరసము అంటారు. డ్రామా ప్లాన్ అనుసారం మనుషులు అంటారు, మా దోషమేముంది? బాబా అంటారు, మీరు నన్ను పిలిచారు దుఃఖ ప్రపంచంలో నుండి మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపో అని పిలిచారా? ఇప్పుడు నేను వచ్చానా? మరి నేను చెప్పినట్టు వినాలి కదా. బాబా పిల్లలకు కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. మంచి సలహా లభిస్తున్నది, మంచి మతం దొరుకుతున్నది అంటే తీసుకోవాలి కదా. మీది ఏ దోషము లేదు. ఇదంతా డ్రామా అలా ఉంది. రామరాజ్యం, రావణ రాజ్యం, ఈ ఆట తయారై ఉంది. ఆటలో కొంతమంది ఓడిపోతారు. బాబా అంటారు, వాళ్ళ దోషం ఏమైనా ఉందేంటి?
గెలుపు ఓటమి రెండు ఉంటాయి. ఇందులో యుద్ధాలు అనే విషయం లేదు. మీకు చక్రాధిపత్యం ఉండేది, ఇంతకుముందు అది మీకేం తెలిసేది కాదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎవరైతే సర్వీస్ చేసే పిల్లలో వాళ్ళు తొందరగా తెలుసుకున్నారు, వాళ్ళ పేరు ప్రఖ్యాతి అవుతుంది. బాబా అంటున్నారు, ఢిల్లీలో అందరికన్నా బాబా అంటున్నారు మంచి పేరు ప్రఖ్యాతి ఉండేవాళ్ళు, మంచి బాగా చెప్పేవాళ్ళు ఉండాలి అన్నారు. ఎవరున్నారు అన్నారు అనుకోండి, వెంటనే ఎవరి పేరు తీసుకుంటారో తెలుసా? జగదీష్ భాయ్. జగదీష్ అంటారు. జగదీష్ భాయ్ పేరు ఎందుకంటే మీకోసం మ్యాగజైన్లు అన్నీ తయారు చేస్తున్నారు కదా, అందులో అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అనేక రకాల పాయింట్స్ రాస్తూ ఉంటారు. బ్రుజ్మోహన్ భాయ్ రాస్తారు. రాయడమే అందరూ రాసిగలరేంటి? ఇదేం పెన్నమ్మ గారు లేంటి రాసేయడానికి గబగబా. తప్పకుండా విచారసాగర్ మంత్రం చెయ్యాలి. మంచి సర్వీస్ చేస్తారు, విచారసాగర్ మంత్రం చేస్తారు. ఎంతమందో చదువుకుని ఖుషి అవుతూ ఉంటారు. పిల్లలని రిఫ్రెష్మెంట్ లభిస్తూ ఉంటుంది. కొంతమంది ప్రదర్శనలో చాలా తల బాదుకుంటుంటారు. కొంతమంది కర్మబంధంలో చిక్కుకుంటూ ఉంటారు. అందుకే అంత పైకి రాలేకపోతారు. ఇది కూడా అంటారు, ఏం చేస్తాం, డ్రామా. అబలల మీద అత్యాచారాలు అయ్యేది కూడా డ్రామాలో పాత్రే. ఎందుకు ఇలాంటి పాత్ర వేశారు ఎందుకు ఇలాంటి పాత్ర ఉంది, ఎందుకు అలా వేశారు అని ప్రశ్న వేయడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేదన్నారు. ఇది అనాది తయారైపోయిన డ్రామా. ఇందులో ఎవ్వరు ఏమీ చేయలేరు. కొంతమంది అంటారు, మేమేం పాపం చేసాం, మాకు ఇలాంటి పాత్ర దొరికింది. బాబా అంటున్నారు, ఏం చేసాము అన్నది కాదు, ఇది పాత్ర. అబలలు బాబా అంటున్నారు కొంతమంది అయితే నిమిత్తం అవుతున్నారు. బాబా అంటున్నారు వాళ్ళు ఎన్నో సహించుకోవాల్సి వస్తుంది. ఇలాగా మళ్ళీ అందరూ అంటారు, మాకెందుకు ఈ పాత్ర దొరికిందని. బాబా అంటారు, ఇది కాదు, ఇది తయారైపోయిన డ్రామావే తయారవుతున్నది. పురుషుల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయాల్లో సహనశీలత ఎంతో పెట్టుకోవాలి. చాలా సహనం ఉండాలి, ఎంతో సహనశీలత కావాలి. మాయ విఘ్నాలు చాలా పడుతూ ఉంటాయి. విఘ్నాలు చక్రాధిపత్యం, విశ్వ చక్రాధిపత్యం తీసుకోవడానికి బాబా ఏమంటున్నారు, మాయ యొక్క విఘ్నాలు చాలా పడుతూ ఉంటాయి. విశ్వ చక్రాధిపత్యం తీసుకుంటున్నారంటే మరి కొంచెం కష్టపడాలి కదా. డ్రామాలో ఆపదలు, కిటిపిట్లు అన్నీ ఎన్నో ఉంటాయి. అబలల మీద అత్యాచారం రాసింది, రక్త నదులు ప్రవహిస్తాయి, ఎక్కడ సేఫ్టీ ఉండదు. ఇప్పుడైతే ఉదయం క్లాసులకు బాబా అంటున్నారు వెళ్తున్నారు సెంటర్లకి, వాటికి. అది కూడా అలాంటి సమయం కూడా ముందు వస్తుంది. మీరు బయటికి వెళ్ళలేరు, అలాంటి సమయం కూడా వస్తుంది. రోజుకి బాబా అంటారు ప్రపంచం పాడైపోతూ ఉంటుంది, ఇంకా పాడవుతుంది. దుఃఖం అనే రోజులు చాలా ఫోర్స్గా వస్తాయి. రోగాలు వాటి వలన ఎంత దుఃఖం ఉంటుందో అప్పుడు భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు తెలిసింది ఇంకెన్నో రోజులు లేవు, కొన్ని రోజులే ఉన్నాయని. మేము మళ్ళీ మా శాంతిధామానికి, సుఖధామానికి తప్పకుండా వెళ్ళిపోతాము. ప్రపంచం వాళ్ళకి ఇది తెలియదు. ఇప్పుడు పిల్లలు మీకైతే ఫీల్ అవుతుంటారు, మీకైతే అనిపిస్తుంది కదా, ఇప్పుడు బాబానైతే మీరు పూర్తిగా బాగా తెలుసుకున్నారు. ఇవన్నీ అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, అందరూ అనుకుంటారు పరమాత్ముడు లింగ రూపము అని. ఏం చేస్తారు, శివలింగాన్ని పూజ చేస్తూ ఉంటారు. మీరు శివుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడైనా అప్పుడు మీకు ఇలాంటి ఆలోచన వచ్చిందా, ఈ శివలింగం అంటే ఏమిటి అని? తప్పకుండా జడం ఉంటే, జడం ఇది, కానీ
చైతన్యంలో ఉండే ఉంటారు కదా, ఉంటే కదా జడ చిత్రం తయారైంది. బాబా అంటారు, ఇది ఎప్పుడు తయారైంది? భగవంతుడు రచయిత పైన ఉన్నాడు. ఆయన యొక్క గుర్తులు పూజ కోసం ఇక్కడ ఉన్నాయి. పూజ్యులైనట్లయితే, పూజ్యులు మీరైన తర్వాత ఇలాంటివి ఏవి ఉండవు. శివకాశీలో మందిరానికి వెళ్తారు. ఎవరికైనా తెలుసా భగవంతుడు నిరాకారుడు అని? మనం ఆయనకి పిల్లలము అని. బాబాకి పిల్లలై కూడా మనం ఎందుకు దుఃఖితులయ్యాం? ఇది ఆలోచించవలసిన విషయం కదా. బాబాకి భగవంతుడి పిల్లలై కూడా మనకెందుకు ఈ దుఃఖాలు? ఆత్మ అంటుంది, మేము పరమాత్మ సంతానం, అయినా మాకెందుకు ఈ దుఃఖాలు? బాబా చూస్తే సుఖం ఇచ్చేవాడు. పిలుస్తారో భగవంతుడా మా దుఃఖాలని తొలగించు అని. ఎలా తొలగించాలి? దుఃఖము సుఖము ఇవన్నీ మీ కర్మల లెక్కాచారం. మనుషులు అనుకుంటారు సుఖము దుఃఖము ఇదంతా, సుఖానికి సుఖము, దుఃఖానికి దుఃఖము, ఇదంతా కూడా పరమాత్ముడే ఇస్తారు. సుఖానికి బదులు సుఖము, దుఃఖానికి బదులు దుఃఖం, ఇదంతా పరమాత్ముడే ఇస్తారు అని బాబా అంటారు. ఆయన ఇస్తాడు ఏంటి? సుఖానికి సుఖం, దుఃఖానికి దుఃఖం ఆయన మీద పెట్టేస్తారు అన్నీ తీసుకెళ్ళి. బాబా అంటారు, నేను ఎప్పుడు ఎవ్వరికి దుఃఖం ఇవ్వను. నేను అర్థకల్పం సుఖం ఇవ్వడానికి కోసం వస్తాను. నేను సుఖం ఇచ్చి వెళ్ళిపోతాను. మళ్ళీ తర్వాత ఈ సుఖ దుఃఖాల ఆట ఇది. మళ్ళీ సుఖం యొక్క ఆట ఉంటుంది. ఇది భక్తి, అది అప్పుడే ఉండదు. సుఖం యొక్క ఆట ఉన్నప్పుడు భక్తి ఉండదు. భగవంతుణ్ణి కలుసుకోవడం కోసమే భక్తి అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా కూర్చుని మొత్తం సమాచారాలన్నీ మనకు చెప్తున్నారు. బాబా అంటారు, పిల్లలు మీరు ఎంత భాగ్యశాలీలు. ఆ ఋషులు మునులు వాళ్ళు ఎంతలాగా వాళ్ళకి పేరు ఉంటుంది. మీరు రాజ ఋషులు, వాళ్ళ హఠయోగ ఋషులు. ఋషి అంటే పవిత్రులు. మీరు స్వర్గంలో రాజాలు అవుతారు, తప్పకుండా పవిత్రంగా కావాల్సి ఉంటుంది. సత్య త్రేతాయుగాల్లో బాబా అంటారు, ఎవరి రాజ్యం ఉంటుందో బాబా అంటారు మళ్ళీ వాళ్ళకే ఉంటుంది కదా. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కడొచ్చారు? వెనక తర్వాత వచ్చారు. ఇప్పుడు మీరేమంటారు? మేము శ్రీమతం అనుసారం మా రాజ్యాన్ని మేము స్థాపన చేసుకుంటున్నాం. పాత ప్రపంచం వినాశనం అవ్వడానికి కూడా సమయం పడుతుంది. సతయుగం రావాలి, కలియుగం వెళ్ళిపోవాలి. ఎంత పెద్ద ప్రపంచము! బాబా అంటారు, ఒక్కొక్క ఊరిలో మనుషులతో ఒక్కొక్క సిటీ అనండి, ఊర్లనండి మనుషులతో నిండిపోయి ఉన్నాయి. ధనవంతులైన వాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల తిరిగేస్తుంటారు ధనవంతులు. కానీ ఇక్కడ మొత్తం ప్రపంచాన్ని ఎవరు చూడలేరు. సతయుగంలో చూడొచ్చు. ఎందుకంటే సతయుగంలో ఉండేది ఒకటే రాజ్యం. ఇన్ని రాజ్యాలు ఎక్కడైనా ఉంటాయి? ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్రపంచం. ఎంత పెద్ద ప్రపంచం, ఎవరు కూర్చుని తిరుగుతారు. అక్కడ మీకు సముద్రంలోకి వెళ్ళవలసిన పని లేదు. అక్కడ సిలోను, బర్మా ఇవేవి ఉండవు. బాబా అంటే ఇవేవి లేవు. ఈ కరాచీ కూడా ఉండదు. మీరందరూ చక్కగా తీయని నదులు, ఆ నదీ తీరాల్లోనే ఉంటారు, కానీ సముద్ర తీరాల్లో ఉండరు. భలే పొలాలు, పంటలు అన్నీ ఉంటాయి. సృష్టి పెద్దదే. మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. తర్వాత మెల్లిగా వృద్ధి అవుతూ ఉంటారు. తర్వాత అక్కడికి వెళ్ళి మీ రాజ్యాన్ని, అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరు వేరు చోట్లకి వెళ్తూ ఉంటారు. రాజ్యాల్ని స్థాపన చేసుకుంటూ ఉంటారు. మెల్లిమెల్లిగా అవన్నీ చేస్తూ ఉంటారు, ఆక్రమించుకుంటూ ఉంటారు. వాళ్ళ రాజ్యాన్ని స్థాపన చేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అన్నిటినీ వదలవలసి వస్తుంది. బాబా అంటున్నారు, ఒకే భారతదేశమే ఉంటుంది ఆఖరికి. ఈ రాజ్యాన్ని ఎవ్వరూ తీసుకోలేరు.
ఎందుకంటే భారతదేశం అసలు చెప్పాలంటే అహింసకులు. భారతదేశం మొత్తం ప్రపంచానికే యజమానిగా ఉండేది. ఆ తర్వాత వెనకాతలు వచ్చారు వీళ్ళందరూ, తర్వాత ముక్కలు తీసుకుంటూ వెళ్ళిపోయారు. మీరు ఎవరిది ఆక్రమించుకోలేదు, ఇంగ్లీష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. మీరు భారతవాసీలు నీ బాబా విశ్వానికే యజమానులుగా తయారు చేస్తున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయారేంటి? మీరున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోలేదు. పిల్లల బుద్ధిలో మొత్తం విషయాలన్నీ ఉన్నాయి. ముసలి మాటలు అన్నీ అర్థం చేసుకోలేరు కదా పాపం. అందుకే బాబా అంటారు, మంచిది నువ్వేం చదువుకోకపోతే చాలా మంచిది అంటున్నారు. చదువుకున్న వాళ్ళ బుద్ధిలోంచి మొత్తం చదివినవన్నీ తీయాలి. కాకపోతే ఒక్క విషయం ధారణ చేసుకోవాలి. మధురమైన పిల్లలు బాబాని స్మృతి చేయండి చాలు. మీరంటూ ఉంటారు కదా, బాబా మీరు వచ్చినట్లయితే మీకు బలైపోతాము అని. మీకు మేము అర్పణ అయిపోతాం, మీకు మేము బలి అయిపోతామని. బాబా అంటున్నారు, మీరు మళ్ళీ నా మీద బలి అవ్వాలి. ఇవ్వడం తీసుకోవడం ఉంటుంది కదా. పెళ్ళి టైంలో స్త్రీ పురుషులు ఒకరికొకరు చేతుల్లో ఏం చేస్తారు? ఉప్పు ఇస్తారు. వాళ్ళిద్దరికి ఒకరికి చేతిలో ఒకరికి ఉప్పు ఇస్తారంట. బాబాకి కూడా అంటారు, మేము ఈ పాతదంతా ఏం చేస్తున్నాం, నీకు ఇచ్చేస్తున్నాం. మరణించక తప్పదు, ఇవన్నీ వినాశనం అయిపోతాయి. కాబట్టి మేము మీకు కొత్త ప్రపంచంలో, బాబా అంటారు నేను మీకు అన్ని కొత్త ప్రపంచంలో ఇస్తాను అని. బాబా వచ్చేదే అందరినీ తీసుకెళ్ళడం కోసమే వస్తున్నారు. కాలుడు బాబా అంటున్నారు, సింధులో అనేవారు, ఇది ఎలాంటి కాలుడు, అందరినీ ఈయన ఎత్తుకుపోతున్నాడు. పిల్లలు మీరు చాలా ఖుషి అయిపోయేవారు అప్పుడు. బాబా వచ్చేదే తీసుకెళ్ళడానికి. మనమైతే ఇంటికి ఖుషీగా వెళ్ళిపోతాం, సహించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మంచి మంచి పెద్ద పెద్ద ఇంటి నుంచి మాటలు దెబ్బలు తినేవాళ్ళు. మీరు స్వచ్ఛమైన సంపాదన చేసుకుంటున్నారు. మనుషులకి ఏమైనా తెలుసా? ఇది ఉండేదే కలియుగి శూద్ర సాంప్రదాయస్తులు వీళ్ళందరూ. మీరు సంగమయుగి పురుషోత్తములు అవుతున్నారు. తెలుసు కదా, మొదట ఫస్ట్ నెంబర్లో పురుషోత్తములు ఎవరు అంటే లక్ష్మీ నారాయణులు. తర్వాత డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది, పైనుండి కిందకు వస్తూ ఉంటారు, మళ్ళీ మెల్లిమెల్లిగా పడిపోతూ ఉంటారు. ఈ సమయంలో చాలా పడిపోయారు. వృక్షం చాలా పాతదైపోయింది, మొదలంతా ఏమైంది, సడలిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతుంది, ఫౌండేషన్ మళ్ళీ పడుతుంది. బాబా అంటారు, దీనికి అంటు కడతారు, చిన్నది ఉంటుంది, మళ్ళీ అంటు కట్టగానే ఆ తర్వాత మళ్ళీ ఇది ఎంత పెద్దదైపోతుంది. ఇది కూడా వృక్షమే. సతయుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది, ఇప్పుడు ఈ వృక్షం చాలా పెద్దదైపోయింది. వెరైటీ పుష్పాలు ఎన్ని, మనుష్య సృష్టిలో అన్ని వెరైటీయే. ఒక వృక్షంలో ఎన్ని వెరైటీలు ఉంటాయి, అనేక వెరైటీ ధర్మాల వృక్షం ఈ మనుషులది. ఒకళ్ళ మొక్కలు ఇంకోళ్ళతో కలవు. ఇది ఎప్పుడో తయారైపోయిన డ్రామా. ఒకళ్ళ బాబా అంటారు, ఒకళ్ళ పాత్ర లాంటి పాత్ర ఇంకోళ్ళది ఉండదు. దీన్నే అంటారు, ఈ డ్రామా ఇలా తయారైంది, ఇది బేహద్ డ్రామా. దీన్ని తయారు చేయడం బాబా అంటారు చాలా తయారీ కదా. ఏ వస్తువు కూడా రియల్ లేదు ఇక్కడ, అన్నీ సమాప్తి అయిపోతాయి. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ రియాలిటీలోకి వస్తారు. చిత్రాలు అవి బాబా అంటారు రియల్గా తయారయ్యేంటి ఇవన్నీ, వీళ్ళు తయారు చేసిన చిత్రాలన్నీ. బ్రహ్మ ముఖం 5000 సంవత్సరాల తర్వాత మీరు చూస్తారు. ఈ డ్రామా యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. ఇంకేమీ అర్థం కాకపోయినా ఒక విషయం అయితే బుద్ధిలో పెట్టుకోండి,
ఒక్క శివబాబా తప్ప నాకు ఇంకోళ్ళెవరు లేరు. ఇది ఆత్మే అంటుంది కదా, బాబా మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము. ఇదైతే ఈజీయే కదా. చేతులతో కర్మ చేస్తూ ఉండండి, బుద్ధితో బాబాని స్మృతి చేస్తూ ఉండండి. అచ్చా మీఠే మీఠే सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा के याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा కోసం ముఖ్య సారం, సహనశీలత యొక్క గుణాన్ని ధారణ చేసుకుని మాయ విఘ్నాల్లో పాస్ కావాలి. అనేక ఆపదలు వస్తాయి, అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో సహించుకుంటూ బాబా స్మృతిలోనే ఉండాలి. సత్యమైన సంపాదన చేసుకోవాలి. రెండోది విశాల బుద్ధిగా మారి ఈ తయారైన డ్రామాని చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా ఎప్పుడో తయారయ్యే ఉంది, అందుకే ఎందుకు అన్న ప్రశ్న రాదు. ఎందుకు ఇలా తయారైంది, ఇదేంటి అని. బాబా ఏదైతే మంచి మతం ఇస్తున్నారో, ఏ సలహా అయితే ఇస్తున్నారో దాని మీద నడుచుకుంటూ ఉండండి. వరదానం, బాబా సమానంగా వరదానిలై ప్రతి ఒక్కరు బాబా అంటారు హృదయానికి కూడా, వాళ్ళ హృదయానికి ఆరాం ఇచ్చేవాళ్ళు మాస్టర్ దిలారాముల కండి, అంటే మాస్టర్ హృదయరాములు కండి. అందరు హృదయాలకి విశ్రాంతిని ఇచ్చేవాళ్ళు హృదయరాముళ్ళు కండి. ఎవరైతే బాబా సమానంగా వరదానీమూర్తులైన పిల్లలై ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఎవరు బలహీనతల్ని చూడరు. వాళ్ళందరి మీద దయాహృదయులై ఉంటారు. ఎలాగైతే బాబా ఎవ్వరి బలహీనతల మీద మనసు పెట్టుకోరు, అలాగే వరదాని పిల్లలు కూడా ఎవ్వరి బలహీనతల్ని మనసులో ధారణ చేసుకోరు. వాళ్ళు ప్రతి ఒక్కరి మనసుకి హాయి ఆరాం ఇచ్చేవాళ్ళు మాస్టర్ హృదయరాముళ్ళు అవుతారు. అందుకే బాబా అంటున్నారు, తోడుగా ఉండేవాళ్ళు లేకపోతే ప్రజలు అందరూ కూడా వాళ్ళ గుణాలని గానం చేస్తారు. వాళ్ళు తోడుండేవాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరి నుండి కూడా ఇదే ఆశీర్వాదాలు వస్తాయి. వీళ్ళు మాకు సదా స్నేహిలు సహయోగిలు అని. స్లోగన్, సంగమ యుగంలో శ్రేష్టాత్మలు ఎవరు అంటే సదా నిశ్చింత రాజ్యంలో నిశ్చింత చక్రవర్తులు. నిశ్చింత చక్రవర్తులే సంగమ యుగంలో శ్రేష్టాత్మలు. అచ్చా, ఓం శాంతి.